చేసిండు అక్కడ? తెలంగాణ ఉద్యమ కాలంలో టీచర్ల పాత్ర చాలా గొప్పదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఉపాధ్యాయుల సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేటు టీచర్లను కించపరిచే విధంగా మాట్లాడారన్నారు. రేవంత్ రెడ్డి అనవసర వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు. వెళ్లిన ప్రతి చోట అక్కడ ఉన్న వారిని రేవంత్ మునగ చెట్టెక్కిస్తారని వినోద్ కుమార్ ఎద్దేవా చేశారు. విద్యా హక్కు చట్టం కింద శిక్షణ పొందిన ఉపాధ్యాయులే ఉండాలని, చాలా స్కూళ్లలో శిక్షణ పొందిన టీచర్లు ఉన్నారని వెల్లడించారు. రేవంత్ రెడ్డి ప్రైవేటు స్కూళ్ల టీచర్లపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే టీచర్లకు సంక్షేమ బోర్డు ఉండాలని, ప్రైవేటు బిల్లును కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టానని గుర్తు చేశారు. అనే వ్యత్యాసం నేను చూడడం లేదు. నేను అది చెప్పడానికి ఇలా పత్రికా విలేకరుల సమావేశం పెట్టా. ఎందుకంటే సరే, ప్రైవేట్ రంగంలో ఉన్న ఉపాధ్యాయ మిత్రులు వాళ్ళ సంఘాలు ఈ రోజు పేపర్లు చూస్తే ఈ ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి స్కూళ్ళకే పంపిస్తున్నారు కదా, ఈ ప్రభుత్వ రంగంలో పనిచేసే టీచర్ల పిల్లలందరూ మా దగ్గరకు వచ్చే చదువు నేర్చుకుంటారని వాళ్ళు వ్యాఖ్యానం చేశారు. 99% మంది ప్రభుత్వ టీచర్ల పిల్లలు మా దగ్గర చదువు నేర్చుకుంటారని చెప్పి వాళ్ళ సంఘం ఓటు స్టేట్మెంట్ ఇచ్చింది. నేను వాటి జోలి పోతలేను. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, తెలంగాణ ఉద్యమ కాలంలో ముఖ్యంగా మేధావి వర్గంలో టీచర్ల పాత్ర చాలా గొప్ప పాత్ర. అది ప్రభుత్వ టీచర్లు, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి టీచర్లు, వీరందరి దగ్గర మేము తిరిగినాం. నారదాస్ లక్ష్మణరావు లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళము 2001 నుండి తిరిగిన సందర్భంలో మాకు దీనిపైన చాలా అవగాహన వచ్చింది. అసలు ఈ విద్యారంగం పైన 2-3 విషయాలు ఇవాళ నేను పత్రికా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాను. మీకు అందరికీ తెలుసు, 2009 ఆగస్టులో మనకు ఆర్టీఈ చట్టం వచ్చింది, రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం వచ్చింది. పార్లమెంట్ చట్టం చేసింది. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 21(a)ని మనం పొందుపరుచుకున్నాం. హక్కు వచ్చింది. రైట్ టు ఎడ్యుకేషన్ హెస్ బికమ్ ఏ ఫండమెంటల్ రైట్ నౌ. దీంట్లో ఈరోజు ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి దేశంలో, ఎన్ని ప్రైవేట్ రంగంలో ఉన్న స్కూళ్ళు అనేది చాలామంది ఈ విద్యా విధానంపై